హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. ఇక్కడ ట్రౌజర్ ప్యాటర్న్స్ ఏవైతే చూస్తున్నారో ఇది నేను మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదండి. స్మాల్ సైజు ట్రౌజర్ ప్యాటర్న్స్ ఎలా డ్రాఫ్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే అవి యూస్ చేసి స్టిచ్చింగ్ కూడా చూపించాను కదా. ఆ ప్యాటర్న్స్ యూస్ చేసి ఇప్పుడు నేను డైలీ వేర్కి పజామా ఎలా స్టిచ్ చేయాలి ఈ ప్యాటర్న్స్ యూస్ చేసి డ్రాఫ్ట్ చేస్తాను. అది ఎలాగో చూద్దాము. చిన్న చిన్న చేంజెస్ చేస్తానండి. సో చాలా ఈజీ టు వేర్, అంటే దీనికి ఇంకా జిప్పర్ కానీ బటన్స్ కానీ ఏమీ ఉండదు. సో జస్ట్ ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ వచ్చేస్తుంది. సో అది కూడా నేను వేస్ట్ బెల్ట్కి వేరేగా ఫ్యాబ్రిక్ కూడా కట్ చేయకుండా దీన్ని బ్యాక్ టర్న్ చేసి ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేయడం ఎలాగో అవి కూడా చూపిస్తాను. ఇక్కడ ట్రౌజర్ ఇప్పుడు మనం ఈ ట్రౌజర్ పార్ట్లో ఏ విధమైన చేంజెస్ చేస్తే దీన్ని పజమా కింద యూస్ చేసుకోవచ్చో చూద్దాము. చాలా చిన్న చిన్న చేంజెస్తో మనము ఈ ట్రౌజర్ ప్యాటర్న్ని పజమా ప్యాటర్న్ కింద కన్వర్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు మనకి హిప్ లైన్ ఎంత ఉందో వేస్ట్ లైన్లో కూడా మినిమం అంత మెజర్మెంట్ ఉండాలి. సో మనం ఇప్పుడు ఇక్కడ 36 ఇంచెస్ ఉంది కాబట్టి మనకి టోటల్ వేస్ట్ లైన్ కూడా 36 ఇంచెస్ వచ్చేలాగా సో కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ యాడ్ చేసుకుంటున్నాము. సో దానికోసం చూడండి, ఇక్కడ మనం ట్రౌజర్లో షేప్ ఇచ్చాం, కానీ మనము పజామాకి షేప్ తీయడం అవసరం లేదు. ఈ లైన్ స్ట్రైట్గా ఎక్స్టెండ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, ఇది బ్యాక్ క్రౌచ్ పార్ట్ కదా. సో ఇది మనం ఎలా అయితే షేప్ తీసుకున్నామో మనం బాడీ షేప్కి తగినట్టుగా ట్రౌజర్లో షేప్ ఇస్తాం, కానీ మనం ఫుల్ ఆన్ ప్యాంట్స్ కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ట్రా విడ్త్ కోసం ఏం చేస్తున్నానంటే సో దీన్ని నేను స్ట్రైట్గా ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఎక్స్టెండ్ చేసేసుకుని ఇక్కడ చూడండి, దీనికి మళ్ళీ సెపరేట్గా బెల్ట్ కుట్టే పని లేకుండా నేను ఇదే ఫ్యాబ్రిక్ని బ్యాక్ టర్న్ చేసి ఇక్కడ ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేస్తాను అనమాట. ఇది మన వేస్ట్ లైన్. సో మనకి ఇక్కడ ఎక్స్ట్రా అంటే మన ఎలాస్టిక్ ఎంత విడ్త్ ఉంటుందో దానికి +1/2 ఇంచ్ యాడ్ చేసి మనం ఇక్కడ బెల్ట్ కోసం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ యాడ్ చేస్తున్నాం. నాది 1 ఇంచ్ ఎలాస్టిక్ ఉందండి. సో 1.5 ఇంచ్ ఇక్కడ బెల్ట్ కోసం ఎక్స్టెండ్ చేస్తున్నాను నేను ఈ లైన్ని. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకుని చూడండి, ఇది బెల్ట్ పార్ట్. సో ఇది ఫ్రంట్ పార్ట్ కదా. సో ఇక్కడ కూడా మీరు చూస్తే ఈ షేప్ ఉంది కదా. సో మనం ఈ షేప్ ఇగ్నోర్ చేసేద్దాము. ఇక్కడ ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని స్ట్రైట్గా పైకి ఎక్స్టెండ్ చేసేసుకుందాం. సో ఇక్కడ కూడా అంతే. సో ఇలా ఎక్స్టెండ్ చేసేసుకొని చూడండి, ఈ 2 లైన్స్, ఇది వేస్ట్ లైన్ మనకి ఇక్కడ జాయిన్ చేసేసాను. అలాగే మళ్ళీ బెల్ట్ కోసం ఇక్కడ మళ్ళీ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవటమే. సో ఈ చిన్న చిన్న చేంజెస్తో మనం ఈ ట్రౌజర్ ప్యాటర్న్ని పజామాస్కి ఎలా యూస్ చేసుకోవాలో ఇప్పుడు చూసాం కదా. సో స్టిచ్చింగ్ కూడా చాలా చాలా సింపుల్గా ఉంటుందండి. జస్ట్ 4 or 5 స్టెప్స్లో స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది. చాలా ఈజీగా మనము పజామా ప్యాంట్స్ చేసుకోబోతున్నాం. సో ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఇక్కడ నేను మీకు పాకెట్ ఎలా మార్క్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. నేను ఒకటి పజామా ప్యాంటు ఒక షార్ట్కి కలిపి 4 పాకెట్స్ కట్ చేస్తున్నాను. సో ఒక పాకెట్కి 2 పీసెస్ కావాలి. టోటల్ 8 పీసెస్ కట్ చేస్తానండి. సో ఈ విధంగా మార్క్ చేసుకుంటాం, చాలా ఈజీ అండి. సో ఇలా పాకెట్స్ మార్క్ చేసుకుని కట్ చేసి రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం పజామా ప్యాంట్ స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాము. సో నేను ఫ్రంట్ బ్యాక్ ముందు క్రాచ్ పార్ట్స్ దగ్గర జాయిన్ చేసేసుకోవాలి మనం. సో ఇది మీరు చూస్తున్నది ఫ్రంట్. నేను ఇప్పుడు ఫ్రంట్ జాయిన్ చేస్తున్నాను. సో ఫ్రంట్ జాయిన్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్స్కి ముందు సెంటర్ బ్యాక్ క్రాచ్ పార్ట్ జాయిన్ చేసుకోవాలి. మనం స్టిచ్ వేసుకున్నాక కంపల్సరీ రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేసుకోవాలండి. నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ అయితే బాగా ఫ్రై అవుతుంది. సో రా ఎడ్జ్ ఫినిష్ చేసుకోకపోతే కనుక ఊరికే పిగిలిపోతుంది. సో కంపల్సరీ రా ఎడ్జెస్ అయితే ఫినిష్ చేసుకోవాలి. సో ఫ్రంట్ బ్యాక్ క్రాచ్ పార్ట్స్ జాయిన్ చేసినాక నెక్స్ట్ మనం పాకెట్స్ అటాచ్ చేయాలండి. సో నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా ముందు బ్యాక్ పార్ట్ తీసుకోండి. పాకెట్ మార్క్ చేసుకున్న దగ్గర పాకెట్ ముందు జాయిన్ చేసుకుని తర్వాత అది రాంగ్ సైడ్కి టర్న్ చేసి టాప్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. సో ఎలా అయితే మనం బ్యాక్ పార్ట్కి పాకెట్ జాయిన్ చేసామో సేమ్ అదే మెథడ్లో ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోండి. ఎక్కడైతే మార్కింగ్స్ పెట్టుకున్నామో అక్కడ అగైన్ పాకెట్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. తర్వాత
టాప్ స్టిచ్చింగ్ కూడా వేసుకొని రెడీ చేసుకోవాలి. సో రాంగ్ సైడ్ టర్న్ చేసుకొని టాప్ స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట. సో రెండు పార్ట్స్, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి మనం పాకెట్స్ జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్, రైట్ సైడ్ పైన రైట్ సైడ్స్ రెండు ఒకవైపుకి వచ్చేలాగా పెట్టుకోండి. ఇప్పుడు సైడ్ సీమ్స్ జాయిన్ చేసేసుకోవాలి. సో మనం పాకెట్ వరకు స్టిచ్ వేసుకున్నాక నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నేను పాకెట్ వరకు స్టిచ్ చేశాను. సో పాకెట్ వరకు వచ్చినాక నెక్స్ట్ అక్కడ పాకెట్ వైపు టర్న్ చేసుకుని సో పాకెట్ స్టిచ్ చేసేసుకోవాలి. పాకెట్స్ కూడా మనకి ఈ విధంగా జాయిన్ అయిపోతాయి. సో నెక్స్ట్ చూడండి, ఇలా మళ్ళీ సైడ్ సీమ్ దగ్గరికి వచ్చాం కదా, ఇప్పుడు టర్న్ చేసుకుని సైడ్ సీమ్ స్టిచ్ వేసుకోవడం కంటిన్యూ చేసేయండి. ఇప్పుడు నేను చూపించిన మెథడ్ చాలా ఈజీ మెథడ్ అండి. ఇన్సీమ్ పాకెట్స్ చాలా ఈజీగా జాయిన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పాకెట్స్ జాయిన్ చేసుకున్నాక ఇన్సీమ్స్ జాయిన్ చేసేసుకోండి. ఇన్సీమ్స్ జాయిన్ చేయడం ఫినిష్ అయిపోయినాక రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేసి రెడీ చేసేసుకుందాం. సో చూడండి, పాకెట్ స్టిచ్చింగ్ అయిపోయింది, రెండు వైపులా నీట్ ఫినిషింగ్ వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనము వేస్ట్ బ్యాండ్ రెడీ చేస్తున్నాం. చూడండి, ఎంతైతే నేను ఎక్స్ట్రా వేస్ట్ బ్యాండ్ కోసం ఇచ్చాను 1.5 ఇంచ్ లోపల వైపు టర్న్ చేసి ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్నాక నెక్స్ట్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ మీకు సరిగ్గా కనపట్లేదు, యాక్చువల్గా నేను పెట్టినప్పుడు బాగానే ఉంది, తర్వాత కదిలిపోయినట్టుందండి, సారీ ఇన్కన్వీనియన్స్కి. బట్ అక్కడ మనం ఏదైతే ప్రెస్ చేసుకున్న వేస్ట్ బ్యాండ్ ఉందో అది స్టిచ్ వేసుకోవాలి. మొత్తం పూర్తిగా స్టిచ్ వేయకుండా మనం ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేయడానికి అరౌండ్ 1.5 to 2 ఇంచెస్ గ్యాప్ వదలండి. సో ఆ గ్యాప్లోంచి మనం ఇప్పుడు ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేద్దాం. సో ఎలాస్టిక్ వచ్చి నేను ఒక 5 to 6 ఇంచెస్, మన వేస్ట్ ఎంత మెజర్మెంట్ అంటే ఇక్కడ మనం 36 ఇంచెస్ తీసుకున్నాం కదండి. సో 30 ఇంచెస్ వరకు మనం లేదా 28 ఇంచెస్ తీసుకున్నా సరిపోతుంది. సో వేస్ట్ బ్యాండ్ తీసుకొని ఇన్సర్ట్ చేసుకోండి. సో ఇంకో వైపు నుంచి ఎలాస్టిక్ బయటకు వచ్చినాక సేఫ్టీ పిన్ తీసేసి రా ఎడ్జెస్ రెండు జాయిన్ చేసేసుకోవాలి. సో ఈ రా ఎడ్జెస్ రెండు జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు ఏదైతే గ్యాప్ ఇచ్చాం కదా ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేయడానికి, ఆ గ్యాప్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. సో ఈ విధంగా మనకి చూడండి ఎలాస్టిక్ బ్యాండ్ స్టిచ్ చేయడం ఫినిష్ అయిపోయింది. చాలా నీట్గా ఈజీగా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చి మనము కింద లెగ్ పార్ట్ హెమ్ ఉంటుంది కదండి, హెమ్ నేను ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను చూడండి. సో ముందు హెమ్ పార్ట్స్ రెండు ఫినిష్ చేసేసుకోండి. ఇంకా లాస్ట్ మనకు వచ్చి ఇన్సీమ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇన్సీమ్స్ కూడా జాయిన్ చేసుకుని ఈ విధంగా రా ఎడ్జెస్ ఫినిష్ చేసేసుకోవాలండి. సో రా ఎడ్జెస్ ఫినిష్ చేసుకుంటే మనకి పజామా ప్యాంట్ అనేది స్టిచ్ వేయడం ఫినిష్ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా, జస్ట్ 4 or 5 స్టెప్స్లో మనము ప్యాంట్ అనేది స్టిచ్ వేసుకున్నాము. ఇన్సీమ్ పాకెట్స్ ఉన్నాయి, అలాగే మనకి ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ సింపుల్గా అయిపోయింది. సో డైలీ వేర్కి చాలా కన్వీనియంట్గా, డైలీ వేర్కి చాలా బాగుంటుంది. సో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.